కంది మండలం చెరియాల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రేఖ వెంకట్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడిన రేఖ వెంకట్ రెడ్డి గ్రామ అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలతో అండర్ డ్రైనేజీ, తాగునీటి వసతులు, సీసీ రోడ్లు, దేవాలయాల నిర్మాణం వంటి కీలక కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. గ్రామ ప్రజల ఆశీర్వాదం తమకు కావాలని ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చెరియల్ అభివృద్ధి దిశగా ఇది మరో అడుగు అని రేఖ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. చేర్యల గ్రామం నుండి నేషనల్ హైవే వరకు 2 వరుసల సిసి రోడ్డు వేయిస్తానని రేఖ వెంకటరెడ్డి తెలిపారు. చేర్యల గ్రామం నుండి కాశీపూర్ వరకు రోడ్డు వెడల్పు చేయిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చేర్యాల గ్రామ పంచాయతీని గ్రేడ్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనలో ముందుండి అభివృద్ధి చేస్తానని, టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, విద్యా వైద్య రంగాలలో కూడా గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తానని వెంకటరెడ్డి తెలిపారు. గ్రామంలోని దేవాలయాలలో అభివృద్ధికి పాటుపడతానని రేఖ వెంకటరెడ్డి తెలిపారు. కులమత అలకు అతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని రేఖ వెంకటరెడ్డి తెలిపారు. చేర్యాల గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈరోజు ప్రజల ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం ఏంటంటే లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్. దీని మీద చాలా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సమయం వస్తుంది కాబట్టి దీని ముందు మాట్లాడుతున్నాను. మనకు అపోజిషన్లో నిలబడినటువంటి వ్యక్తులు విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి సమాధానమే ఈ ప్రెస్ మీట్ అని వారికి తెలియజేస్తున్నా. వాళ్ళ విమర్శలకు నేను జవాబు చెప్పదలుచుకోలే, కానీ నేను ప్రజలకు ఏం చేయాలనో అది డైరెక్ట్గా చెప్పదలుచుకున్నా. అందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ మరొకసారి నేను చేసే మేనిఫెస్టో ప్రెస్ ద్వారా పబ్లిక్ రిలీజ్ చేస్తుందని ఈరోజు. రాబోయే ఈ అధికార పార్టీ గెలిచిన తర్వాత, మేము స్థానిక సర్పంచ్ గెలిచిన తర్వాత మేము చేయబోయే పనుల లిస్టు చెప్తున్నాను. నంబర్ 1, ఎస్సీ కాలనీ నుండి నేషనల్ హైవే వరకు 3 కిలోమీటర్ల దూరం వ్యవధి లోపల పూర్తిగా 40 ఫీట్ల సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్ నుండి శంకర్పల్లి రోడ్డు వరకు 40 ఫీట్ల రోడ్డు సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా సెంట్రల్ లైట్ సిస్టమ్ ఏర్పాటు చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి పూర్తిగా లైటింగ్ మయంతో చర్యాల చూడాలనుకుంటే రోడ్డు చూస్తేనే చర్యలు ఇంత అందంగా ఉన్న రకంగా మేము తీర్చిద్దామని తెలియజేస్తాము. మరొకటి, కాశ్పూర్ నుండి చర్యాలు వెళ్ళే దాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని కూడా పూర్తిగా లైటింగ్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే గతంలో 2-3 యాక్సిడెంట్ వల్ల చనిపోవడం కూడా జరిగింది. అలాంటి ఎప్పుడు కూడా జరగద్దు. అదేవిధంగా
గ్రామంలో పూర్తిగా ఐమాక్స్ లైట్లు, పూర్తిగా ఎక్కడ చౌరస్తా ఉన్నా, ఎక్కడ కార్నర్ పాయింట్స్ ఉన్నా అక్కడ పూర్తిగా ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాము. గ్రామంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ గురించి చెప్పాలనుకుంటున్నాను. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా మోరీలు ఉన్నాయి. మోరీలు కూడా పూర్తిగా అసంపూర్తిగా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి స్థానంలో మోరీలను పూర్తిగా తీసివేసి వాటి స్థానంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ MP3 పైప్ సైజ్, అంటే ఒక 30-40 సంవత్సరాల వరకు కూడా అవి ఎలాంటి ఖరాబ్ కాకుండా ఉండే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అదొక పెద్ద లింక్ ద్వారా దాన్ని మురుగునీటిని శుద్ధి చేసి వేరే దారిలో మళ్లించి దానికి శాశ్వత పరిష్కారం తీసేస్తామని తెలియజేస్తాము. అదేవిధంగా రోడ్ల పరిస్థితి, ఇంటర్నల్ రోడ్లు ఏవైతే ఉన్నాయో గ్రామం లోపల పూర్తిగా సీసీ మయం చేసి ఒక అధునాతనంగా ఒక సిటీలో కాలనీలో ఉండేటట్టుగా గ్రామంలో పూర్తి సీసీ రోడ్లు వేపిస్తాం. ఎక్కడ కూడా మట్టి కనిపించదని ఈ ప్రజల వద్ద మాటిస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో పరిశుభ్రం గురించి, పరిశుభ్రమైన చెత్త, తడి చెత్త, పొడి చెత్త, దీని గురించి చెప్పదలుచుకున్నా. తడి చెత్త వేరు చేసి, చెడు చెత్త వేరు చేసి దాని ద్వారా ఎరువు తయారు చేసి ఒక మంచి ఏమంటారు చెత్త లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పదలుచుకున్నాం. గ్రామంలో ఒక పెద్ద సమస్య ఉంది. ఒక 100 సంవత్సరాల పైగా ఉండొచ్చు ఆ సమస్య. కాలువ, ఊర్లో ఇంటర్నల్ పెద్ద కాలువ ఉంది. ఏదైతే చెరువు పోతుందో, నాగసముద్రం చెరువు పోతుందో ఆ కాలువ ఊరు మధ్యలో నుంచి ఉంది. దానిలో విపరీతమైనటువంటి మురికి నీళ్లు కలవడం కాకుండా చెత్తతో ఎప్పుడు కూరుకుపోయి ఉంటుంది. దానికి పూర్తిగా శాశ్వతమైన పరిష్కారం చేయబోతున్నాం. ఎందుకంటే ఇది మాట ఇస్తున్నాం. ప్రజల మధ్యలో 1 కిలోమీటర్ వ్యవధి ఉంది. మన ఊరు ఎంట్రన్స్ నుంచి ఊరు చివరి బేగరి శ్రీనివాస్ ఇంటి వరకు ఎండింగ్ వరకు కూడా, అక్కడ దుర్గమ్మ గుడి ఉంటుంది, అమ్మవారి గుడి ఎండింగ్ వరకు కూడా పూర్తి 1 కిలోమీటర్ దారి అది ఏమంటే కాలువ. ఆ కాలువను పూర్తిగా 2 వైపులా రిటర్నింగ్ వాల్ నిర్మించి మధ్యలో పిల్లర్ వేసి పైన సీసీ వేసి 1 కిలోమీటర్ మీద పూర్తిగా దాన్ని సీసీతో నింపి ఇంటర్నల్ రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఆ రోడ్డు ద్వారా గ్రామానికి ఒక కొత్తగా ఇంటర్నల్ లోపల కొత్త రోడ్డు క్రియేట్ అవుతుంది. దాని ద్వారా ఈ కాలువ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లకు ఒక దారి కొత్తగా క్రియేట్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా రైతులకు కూడా బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా ఈ కాలువ చేయడం ద్వారా మన శివాలయం నుంచి మొదలుకొని గ్రామ పంచాయతీ వరకు ఏదైతే సీసీతో నిర్మిస్తామో కాలువ పైన, దానికి వారానికి ఒక మార్కెట్ సంత ఏర్పాటు చేస్తాం ఆ ప్లేస్లో. ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళాలంటే ప్రతి శనివారం మనకి ఇబ్బందులు అవుతున్నాయి. ఆటోలు కానీ రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. యాక్సిడెంట్ కావడం కానీ, టైం సేవ్ కావడం అని ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ మార్కెట్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మన గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, మన లీడర్ అంజన్న ఉన్నాడు, జగ్గారెడ్డి ఉన్నాడు. కాబట్టి మనం అనుకుంటే 1 నెల లోపలనే గెలిచిన తర్వాత 1 నెల లోపలనే మన ఊర్లో ఒక కొత్త మార్కెట్ వస్తుంది, అగ్రికల్చర్ మార్కెట్ వస్తుంది. ఇక్కడ మన ఊర్లో మన రైతులు ఈజీగా పంట అమ్ముకునే విధంగా ఏదైతే కూరగాయలు అమ్ముకునే ఏర్పాటు మనం చేస్తామో ఇది 100% గెలిచిన 1 నెల లోపలనే చేస్తామని మాటిస్తున్నారు. ఎందుకంటే మన ఊరు నుంచే చైర్మన్ ఉంది కాబట్టి అది పక్కగా నెరవేరుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. మరొకటి ఈ గ్రామంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకో, చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ అమ్మవారి గుళ్ళు కానీ రకరకాల గుళ్ళు అన్నీ ఉన్నాయి, మీకు తెలిసినవే. ఈ గుళ్ళలో శాశ్వతంగా పూజారులు లేరు. ఈ అన్ని గుళ్ళకు ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం కాకుండా అన్ని దేవాలయాలకు సంబంధించి ఒక 2 పూజారులను ఏర్పాటు చేపించి వారికి నెలసరి శాలరీ ఇచ్చి ధూప దీప నైవేద్య కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో ప్రభుత్వం నుంచి 1-2 గుళ్ళకు వస్తున్నాయి. అది కాకుండా కూడా ప్రతి గుడికి పూజారులను ఏర్పాటు చేసి ఏదైతే అమ్మవారికి శుక్రవారం ఉంటుందో, హనుమాన్ టెంపుల్కి శనివారం మంగళవారం ఉంటుందో, ఇట్లా అన్ని దేవాలయాలకు డైలీ పూజని ఏర్పాటు చేసి ధూప దీప నైవేద్యాలకు ఏదైతే సంబంధించిందో అది కూడా మా ద్వారా నెరవేరుస్తామని, పూజారులు నిర్మించి కొత్తగా అన్ని ఏర్పాటు చేస్తామని, వాటి డెవలప్మెంట్ ఆలయాల డెవలప్మెంట్ కూడా కృషి చేస్తామని మీ ద్వారా మాటిస్తున్నాం. అదే కాకుండా మా మేనిఫెస్టోలో ఇంకోటి ఏంటంటే
గ్రామానికి అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి స్ట్రీట్ లైట్ కార్నర్లో కానీ ఎండింగ్లో కానీ స్తంభాలకు కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అందరికీ నమస్కారం. ఈరోజు గ్రామ ప్రజల స్పందన మీరు చూస్తున్నారు. మా గ్రామంలో మమ్మల్ని బ్రహ్మరథం పట్టి స్వాగతిస్తున్నారు. 11వ తారీఖు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మీరే గెలవాలని ప్రజలందరూ ఆశీర్వదిస్తూ ఈరోజు ర్యాలీకి రావడం జరిగింది. గతం నుంచి మా గ్రామ పంచాయతీలో నేను ఒక 3 సార్లు పంచాయతీ మెంబర్ చేసినప్పటి నుంచి కూడా నా సేవలు గ్రామానికి యూజ్ చేయడం జరిగింది. నా సేవలను గుర్తించి ఈరోజు ఒక మహిళా జనరల్ అవకాశం రావడం వల్ల నా భార్య అయినటువంటి రేఖని ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. గ్రామంలో శుభసూచకంగా ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారికి సేవ చేసే భాగ్యం మాకు కల్పిస్తారని వేడుకుంటున్నాము. 11వ తారీఖు జరిగే ఈ ఎలక్షన్లో ఉదయం పూటనే అందరు రెడీ అయ్యి తొందరగా వచ్చి 1 గంటల వరకే సమయం ఉంటాం కాబట్టి 7 నుంచి 1 గంటల సమయం మధ్యలో జరగబోయే మన ఊరి భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేసి నిండు మనసుతో మమ్మల్ని దీవించినట్టయితే ఈ గ్రామాన్ని రాష్ట్రంలోనే జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని ఈ మీడియా ముఖంగా గ్రామ ప్రజల సాక్షిగా నేను చెప్తున్నా. మీకు సేవ చేసే భాగ్యం మాకు కల్పియండి. తప్పకుండా మీ సేవలో మీ రేఖా వెంకటరెడ్డి ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడని తెలియజేస్తూ మరొకసారి నా గుర్తు ఉంగరం గుర్తు మా గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి మా ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీని ఇచ్చి గ్రామ అభివృద్ధికి పాటుపడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాలని ఆ దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు మా పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నేను చేవల్ల రేఖా వెంకటరెడ్డిని. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించండి, ఉంగరం గుర్తుకే ఓటేయండి. మీకు సేవ చేసే సౌభాగ్యం నాకు కల్పించండి. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.